ఏ వీడియో అయినా అది పప్పైనా, మటన్ అయినా, చికెన్ అయినా, అలాగే పచ్చడైనా వండాను అంటే వీడియో తీసి అప్లోడ్ చేసేస్తుంటానండి. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ కావాలి కదా, గ్యాప్ రావద్దు అని. హాయ్ అండి అందరికీ, వచ్చేసేయండి. నేను ఈరోజు బచ్చల కూరతో పప్పు చేశాను. చాలా కమ్మగా కుదిరిందండి. పప్పు ఎంత హంగామాగా చేసామనేది కాదండి, చాలా సింపుల్గా చేశాను. మనం పప్పులు ఎంత సింపుల్గా చేసుకుంటే అంత కమ్మగా కుదురుతాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. నేను ఎలా చేశానో పప్పు చూపించేస్తాను. వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఇక ఈరోజు నేను బచ్చల కూర పప్పు చేశాను. చాలా కమ్మగా కుదిరిందని చెప్పాను కదండి. అది మా ఇంట్లో కాసిన బచ్చల కూర అనమాట. ఈ బచ్చల కూర చెట్టు ఊరికే పెరిగిపోతుందండి. అలా వేసాము అంటే మనం దానికి బేస్ దొరికిందంటే చాలు అలా ఎదిగిపోతుంది కొమ్మలు కొమ్మలుగా. అక్కర్లేదనుకుంటే మీరు ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుని కావాల్సినంత ఉంచుకోవచ్చు. చూసారా, నేను ఏమాత్రం బచ్చల కూర కోసుకున్నాను. చాలా తక్కువ అండి, ఎందుకంటే పప్పు ఎంత తక్కువగా వండుకుంటే అంత కమ్మగా ఉంటుందండి. ఒక పూటకు సరిపోయేలా వండుకోండి ఎప్పుడైనా సరే ఆకుకూర. ఈ ఆకుకూర వేసి వండేటప్పుడు పప్పులు చాలా తక్కువగానే చేసుకోవాలి. ఇక ఈ బచ్చల కూర చూసారు కదా, ఆకులు ఎంత చక్కగా ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా అప్పటికప్పుడు కోసేసి అలా పప్పు వండుకున్నాం అనుకోండి, మరి కమ్మగా ఎందుకు కుదరదండి. ఇక ఈ చెట్టు చెప్పాను కదా, అలా ఒక చెట్టు వేసేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఆకుకూర వేసేసుకోవచ్చు. పప్పు చేస్తున్నాము అంటే ఆ టమాటా పప్పులో ఈ బచ్చల కూర కాస్త అలా వేసేసామనుకోండి, కమ్మదనం వచ్చేస్తుంది. ఇక అలా కోసుకున్న కూరని చక్కగా నీటిలో కడుక్కున్నానండి. కొయ్యకుండా కడిగేస్తున్నాను. ముందుగానే ఫ్రెష్గా ఉన్న ఆకులే అయినా సరే మనం కడగాలి. అలాగే కడిగాకే కొయ్యండి, మనకి పోషకాలు పోకుండా ఉంటాయి. ఇక నేను చాలా నీళ్ళలో అలా వేసేసి ఒక 5 నిమిషాల వరకు ఉంచేసి రుద్ది కడిగేసుకున్నాను. ఆ తర్వాత మనం పప్పు కడిగి రెడీగా పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని కట్ చేసేసుకుందాము. ఇక నేను ఆ పప్పులో ఈ ఆకుకూర వేసేసుకున్నానండి. అలాగే మరి పప్పుకి కమ్మదనం రావాలంటే టమాటా కంపల్సరీ అండి, లేదంటే చింతపండు కూడా వేసేసుకుంటారు టమాటా వేయకుండా. కానీ నేను టమాటా వేస్తూ కాస్త చింతపండు కూడా వేస్తున్నాను. ఇక తీసుకున్న పప్పు కొంచెమే కాబట్టి 3 టమాటా తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే టమాటాలు ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, పప్పుకి కమ్మదనం వస్తుంది. టమాటా పప్పు అంటేనే టమాటాలు ఎక్కువ వేసుకుని చేసుకుంటాము. అందులో ఆకుకూర కూడా వేస్తున్నాం కాబట్టి కాస్త టమాటాలు వేసుకొని, అలాగే చింతపండు కూడా కాస్త ఎక్కువగానే వేసాను. చూశారు కదా, బచ్చల కూర చప్పగా ఉంటుంది కాబట్టి టమాటాలు చింతపండు ఎక్కువగా వేసానండి. అలాగే 2 పచ్చిమిర్చి నేను ఇలా కోయకుండా మీకు చూపిస్తున్నాను, తర్వాత కోసేసుకుంటాను. ఇక సరిపడా పసుపు, అలాగే కారం మాత్రం ఎక్కువగా వేసుకోండి. పప్పు ఎప్పుడైనా కారం ఎక్కువగా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. పచ్చిమిర్చికి బదులుగా ఈ కారం ఎక్కువగా వేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు. ఆకుకూరలు వేసేటప్పుడు ఉప్పు చూసి వేసుకోండి. నేను ముందైతే కాస్త తక్కువగానే వేసుకుంటున్నాను. తర్వాత తాలింపు అది అయ్యాక చూసి మళ్ళీ కలుపుకుంటాను కావాలి అంటే. మీకు తెలిస్తే కనుక అప్పుడే వేసేసుకోవచ్చు. ఇక ఒక కరివేపాకు కూడా నేను తుంపి అలా వేసేసానండి. అంతే. ఇక కోసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను, అందులో వేసేసాను. ఇక మనం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. పప్పు మరి ఎక్కువగా ఉడకకూడదు. మీరు నానపెడితే ఒక పావు గంట పాటు నానపెట్టారనుకోండి, ఒక విజిల్ అయినా సరిపోతుందండి. నేను డైరెక్ట్గా పెట్టేశాను ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. ఇక అలా 2 విజిల్స్ రావాలంటే మనం మంట పెట్టాలి కదండి, అందుకే స్టవ్ వెలిగించేశాను, ఉడికించేస్తున్నాను. ఇక కరివేపాకు తాలింపు కోసం రెడీగానే ఉంది. చెప్పాను కదా, మా ఇంట్లో కరివేపాకు చాలా ఉంటుందండి. ఇక పప్పు ఉడికిపోయింది, నేను పక్కకు పెట్టేశాను. ఆవిరి కూడా పోయిందండి. ఈలోపు మనం తాలింపు రెడీ చేసేసుకుందాము. ఆయిల్ వేసేసాను, స్టవ్ కూడా వెలిగించేసుకున్నాను. పోపు దినుసులన్నీ రెడీగా పెట్టుకున్నాను. తెలుసు కదండి, మనం ఎల్లిపాయలు వేస్తాము, ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు, కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఏమీ వేయడం లేదండి. ఇక ఇవి రెడీగా ఉన్నాయి. ఆయిల్ వేడెక్కగానే మనం అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు అండి. ఇక ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఈలోపు మనం ఇది మూత తీసేద్దాము. చక్కగా ఉడికిపోయిందండి. చూసారు కదా, ఈ మాత్రం ఉడికితే చాలండి. పప్పు ఎప్పుడైనా సరే గుజ్జులా ఉడకకూడదు. ఇక ఇది మనం మెతుకునే లోపు తాలింపు రెడీ చేసుకుందాము. ఇక ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో పోపు దినుసులన్నీ ఒకేసారి వేస్తే సరిపోతుందని చెప్పాను కదా. ఇక కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇక ఇది వేగుతూ ఉంటుంది, మనం పప్పు మెతిపేసుకుందాము. పప్పు చక్కగా అలా మెతిపేసుకొని మరీ ఎక్కువగా అవసరం లేదు, ఉడికిపోయిందండి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇక ఇలా ఉడికిపోయిందని అలా మెతిపేసుకొని తాలింపు అక్కడ చక్కగా రెడీ అయిపోయింది కండి. ఆ తాలింపు తెచ్చేసి ఇక్కడ పెట్టేసుకుందాము. ఆ తాలింపు కూడా చల్లారాక మనము వేసుకోవాలండి. చూడండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇక తాలింపు స్టవ్ ఆపేసి మనం ఆ పప్పు పక్కన పెట్టేసుకొని ఇది కాస్త చల్లారాక వేద్దాము. వేడి మీద వేసామనుకోండి అంతా చిల్లిపోతుంది. ఆయిల్ అంతా ఉన్న కమ్మదనం ఆయిల్లోనే కదండి, తాలింపులోనే కదా, కాబట్టి అది చిల్లకుండా చూసుకోండి. ఇక తాలింపు గిన్నె తెచ్చేసి పప్పు పక్కన పెట్టేసుకుందాము. కాస్త వేడి ఉంటే చాలండి, మరీ చల్లారక్కర్లేదు. ఇక ఈ టైంలో మనము ఈ పప్పు అంతా కూడా ఆ తాలింపులో వేసేసుకుందాము. చక్కగా పప్పు అంతా వేసేసుకోండి. అంతే, మనకు కావాల్సిన పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. అయితే చివరిగా ఏంటంటే అండి, ఈ పప్పు వేసేసాక మనం కుక్కర్ గిన్నెలో ఉన్న పప్పును ఏమాత్రం వేస్ట్ చేయకండి.
ఎందుకంటే అందులో పప్పు అంతా ఉండిపోతుంది కదండి, అదంతా పేస్ట్ చేసుకోవాలి. మనం కాస్త వాటర్ వేసుకుందాము. పప్పు ఇంత గట్టిగా తిన్నా బాగోదండి, కాస్త పలుచగా ఉంటేనే పప్పు తినడానికి కమ్మగా ఉంటుంది. చూసారుగా ఇంత పప్పు ఇందులో మిగిలిపోతుంది. కాబట్టి కాస్తంత వాటర్ వేసేసి, ఉప్పు సరిపోదు అనుకుంటే కనుక కాస్త ఉప్పు ఇందులో వేసేసుకోండి. ఆ ఉప్పు అప్పుడు మనం ఇందులో వాటర్ అందులో వేసేసినప్పుడు దానికి దీనికి లెవెల్ అయిపోతుంది. ఇక ఇది మరగాలండి, కంపల్సరీ మరిగే వరకు ఆగండి. కాస్త మరిగాక ఇది తీసుకెళ్ళి మనం ఆ పప్పులో వేసేసామనుకోండి, చక్కగా కాస్త పలుచగా అవుతుంది, తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. అంతే, అలా శుభ్రంగా తుడిచేసి ఆ వాటర్ మరిగే వరకు ఆగేసి చూడండి, వాటర్ మరిగిపోయింది కదా. ఇక తీసుకొచ్చేసి మనం ఆ పప్పులో వేసేసుకుందాము. చక్కగా తీసుకొచ్చి ఇందులో వేసేసుకోండి. చూసారు కదా, కమ్మని బచ్చల కూర పప్పు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి, చాలా కమ్మగా ఉంది అని. ఇక ఒక్కసారి బాగా కలిపేసుకోండి, అంతే అండి. ఇలా మనం పప్పులు చేసుకుంటూనే ఉంటాం కదండి. పెసరపప్పు అయినా పర్లేదండి, అలాగే కందిపప్పు అయినా పర్లేదు. ఇందులో మనం టమాటా వేసి చేసుకునేటప్పుడు ఆకుకూర కనుక ఇంట్లో ఉంటే లేదా తెచ్చుకున్నా సరే అండి, కంపల్సరీ ఆకుకూర, పాలకూర కానీ, చుక్కకూర కానీ, అలాగే బచ్చల కూర ఇలా పప్పులో వేసి తినిపించేసామనుకోండి, పిల్లలు కానీ పెద్దలు కానీ, నచ్చని వాళ్ళు కూడా ఆకుకూర ఇలా పప్పులో కలిపి పెట్టేస్తే కమ్మగా తినేస్తారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, చూశారు కదా. ఇలా ఎప్పుడైనా పప్పు చేయాలనుకుంటే అలా ఆకుకూరలు వేసేసి వండి పెట్టేసేయండి, పిల్లలకి కమ్మగా తినేస్తారు. ఇక ఆకుకూరలు విడిగా తినాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.